అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, మీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో తెలుసా? ఇవాళ మన అమ్మమ్మ కథల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎంత పెద్ద సమస్య నుంచైనా సులభంగా బయటపడవచ్చు అని ఈ గబ్బిలం సమయస్ఫూర్తి అనే కథ ద్వారా తెలుసుకుందామా మరి? అనగనగా ఒక అడవిలో ఒక గబ్బిలం తన పిల్లలతో హాయిగా నివసించేది. పిల్లలను గూటి వద్దే వదిలి ఆహారపు వేటకు బయలుదేరేది. ఒకరోజు ఆహార వేటకు బయలుదేరిన గబ్బిలానికి ఒక చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడటం వలన తలకు గాయం తగిలి పాపం కదలకుండా నేలపైనే అలా పడి ఉండిపోయింది.